హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ క్రికెట్ సోదికి. సెకండ్ మ్యాచ్ ఈరోజుది చెన్నై వర్సెస్ ముంబై. దాని పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ ఎల్ క్లాసికో అది ఇది అంటాం. బట్ ఓకే, నేను మ్యాచ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తే వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ చెన్నై మ్యాచ్ చూడడం. బట్ టు బీ ఆనెస్ట్, అంత క్రేజీ మ్యాచ్ అయితే లేదు. ఇంట్లో కూర్చొని చూసిన వాళ్ళకి అదే ఉండొచ్చు, స్టేడియంలో చూసినా అదే ఉండే. ఇన్ఫ్యాక్ట్ చెన్నై బౌలింగ్ టైంలో అయినా కొంచెం మజా వచ్చింది. బట్ సెకండ్ ఇన్నింగ్స్ అయితే బోరింగ్ ఉండే అసలు. ఫస్ట్ ఇన్నింగ్స్ ఎంఐ వికెట్ ఖలీల్ అహ్మద్ వచ్చిండు, రోహిత్ శర్మ వికెట్ ఫటాఫట్ వికెట్లు పోయినాయి. తిలక్ వర్మ సూర్య పార్ట్నర్షిప్ అయింది. దాని తర్వాత మళ్ళీ స్పిన్నర్స్ టేక్ ఆన్ చేసిండ్రు. యాజ్ యూజువల్ చెప్వాక్ వికెట్, దాని మీద ముగ్గురు స్పిన్నర్ జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉండే ఈరోజు. ఎంఐ నుంచి పెద్దగా ఫైట్ అనిపించలే అసలు. ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే నాకు అది లైవ్లో చూస్తుంటే కూడా నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన, ఎల్ క్లాసికో ఎంఐ వర్సెస్ చెన్నై అది ఇదని. ఆబ్వియస్గా మ్యాచ్ ఆ స్టేడియం ఆ వైబ్ అంతా డిఫరెంట్ ఉండే. బట్ స్టిల్ ఉట్టి క్రికెట్ వైజ్ చూస్తే అయితే మ్యాచ్లో అంతేం ఫన్ లేకుండా, అంత అప్ అండ్ డౌన్ మూమెంట్స్ కూడా లేకుండా. ఫస్ట్ ఇన్నింగ్స్ అదే ఒకటే పేస్లో పోయింది. ఏదో మధ్యలో ఒక పార్ట్నర్షిప్ సూర్య తిలక్ది, మళ్ళీ కొన్ని రన్స్, అలా కొన్ని రన్స్, కొన్ని మళ్ళీ లాస్ట్కి దీపక్ చార్ రివెన్ తీసుకుండు సిఎస్కే నుండి. సో అలా అంత ఇంత అనుకుంటా 150 అయితే క్రాల్ చేశాను. ఇటు సిఎస్కే బ్యాటింగ్ వస్తే కూడా సిఎస్కే బ్యాటింగ్ ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్లోనే మజా వచ్చింది. ఆ 10 ఓవర్ దన్ ఋతురాజ్ కొట్టంగానే అది ఇది. బట్ దాని తర్వాత కూడా అసలు నాన్ సెన్స్ అనిపించింది చెన్నై బ్యాటింగ్ కూడా, టు బి ఆనెస్ట్. దాని తర్వాత వికెట్స్ పాడ్ అసలు స్కోర్ లేదు. 60 బాల్ 60 రన్స్ బాల్, అసలు అంత ఈక్వేషన్ లేదు, ఏం లేదు. బాల్కి రన్ కొట్టాలి, అందులో కూడా అంత ఫాల్తుగా వికెట్లు ఇచ్చినట్లు. లైక్ ఇది ఇన్ఫ్యాక్ట్ మ్యాచ్ ఉండే చెన్నైకి రన్ రేట్ ఎక్కువ చేయడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్సీబీ కేకేఆర్ మ్యాచ్ చూస్తే ఆర్సీబీకి ఛాన్స్ ఉండే రన్ రేట్ ఎక్కువ చేసుకోనికి ఇప్పుడు. ఎందుకంటే ఈ స్టార్టింగ్ మ్యాచెస్లోనే ఏ టీం కన్నా ఛాన్స్. ఇప్పుడు రన్ రేట్ ఎక్కువ పెడితే తర్వాత మ్యాచెస్లో కొంచెం తక్కువైనా మనం ఇంకా టాప్లో మెయింటైన్ చేయవచ్చు ఆ టీం. ఇప్పుడు ఆర్సీబీకి బెనిఫిట్ అదే, కేకేఆర్కి డిసడ్వాంటేజ్ కూడా అదే. కేకేఆర్కి ఒక ఫస్ట్ మ్యాచ్లోనే +2 అయిపోయింది ఆర్సీబీది. ఫటాఫట్ చేంజ్ చేసేసిండ్రు. ఒకటేసారి స్టార్ట్ తీసుకుంటే అదే పేస్ కంటిన్యూ చేసి జల్దీ చేంజ్ చేసింది. బట్ ఈరోజు మా చెన్నై వస్తే 10 ఓవర్స్లో అంతగానం స్కోర్ కొట్టేసినాక 60 బాల్ 60 రన్స్ ఏమో ఉన్నప్పుడు అక్కడ నుంచి ఉట్టుట్టిగానే వికెట్లు ఇవ్వడం. రచిన్ రవీందర్ చెల్లో ఒక సైడ్ నుంచి యాంకర్ ఇన్నింగ్స్ ఆడిండు, పెద్దగా స్కోర్ లేకుండా, రిస్క్ అవసరం లేకుండా అని మెల్లగా ఆడిండు, సింగిల్ డబుల్ అలా ఇలా అని. బట్ వేరే బ్యాట్స్మెన్లు వస్తుండ్రు వికెట్లు ఇవ్వడం, అది పెద్దగా అసలు అది లిటరలీ నాన్ సెన్స్ అనే అనిపించింది. అసలు ఫాల్తుగా వికెట్లు ఇస్తుండే. బ్యాటింగ్ ఉంది, బ్యాటింగ్ డెప్త్ ఉంది, అసలు అవసరం లేదు. స్కోర్ ఏం 60 బాల్ 100 రన్స్ కొట్టేది అవసరం లేదు. సింగిల్ డబుల్ ఆడినా స్ట్రైక్ రొటేట్ చేసి కూడా తక్కువ ఒక 4 ఓవర్ల 16 ఓవర్స్కి అయితే మ్యాచ్ కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉండదు, 16-17. దాన్ని కూడా 20th ఓవర్కి తీసుకుపోయి ధోని గ్రీస్కొచ్చి లైక్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకు అనిపించింది ఏదో ధోనిని గ్రీస్లో తేవాలని అట్లేదో అనేం అలా అంటలే. బట్ స్టిల్ అలా అనిపించింది ఉట్టిగా. ఏదో ఇది ఎల్ క్లాసికో, ఇది ఆర్చ్ రైవల్స్ పెద్ద మ్యాచ్, ఇది చూపెట్టాలి, అట్లా క్లోజ్ తేవాలా, అది ఇది అని అట్లా ఏదో అట్లనే అనిపించింది ఈరోజు లిటరలీ మ్యాచ్. బికాజ్ మ్యాచ్లో కాంపిటీషన్ అయితే లేకుండా, టు బీ ఆనెస్ట్ లేకుండా. ఫస్ట్ ఇన్నింగ్స్ స్పిన్నర్స్ టేక్ ఆన్ చేయలే. ఎంఐ కొలాప్స్ అయిపోయింది. 150 odd రన్స్ కొట్టింది. 150 చేంజ్ చేయడానికి ఆ పిచ్ మీద పెద్దగా ఏం కష్టం కూడా అనిపించలేదు. ఋతురాజ్ వచ్చి ఆడినప్పుడు బ్యాటింగ్, రచిన్ కూడా స్టార్టింగ్ స్ట్రగుల్ కూడా అన్నా నేను. అది 150 స్కోర్కి ఏ ప్లేయర్ అయినా టైం తీసుకొని ఆడతాడు. సో ఇప్పుడు ఋతురాజ్ అట్లా ఆడిండని రచిన్ కూడా సేమ్ టెంప్లెట్లో ఆడాలని అయితే రూల్గా రచిన్ టైం తీసుకుండు. బట్ దాని తర్వాత వచ్చిన దూబే అయినా, దీపక్ హుడా అయినా, జడేజా అయినా, శామ్ కరణ్ ఎవ్వరు వచ్చినా ఉట్టిగా బ్యాట్ దింపేయడం, అంత పిచ్చిగా రన్అట్. జడేజా అయితే దానికన్నా ముందు వచ్చినప్పటికీ ఫస్ట్ బాల్ నుండి కూడా ఆగమాగం ఉరకడం, అదంతా ఏమో ఆడ్గా అయితే అనిపించిండే ఈరోజు. లైక్ సమ్వాట్ ఇది ఏదో లేని మ్యాచ్ని ఏదో ట్రై చేద్దాం, క్రియేట్ చేసి ఇదేదో పెద్దగా చూపెడదాము అని. బట్ అసలు కాంపిటీషన్ అయితే అనిపించలే. నేను ఏ ఎక్స్పెక్టేషన్లు వచ్చినా చెన్నై సిఎస్కే మ్యాచ్ చెన్నైలో చూద్దామని ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆబ్వియస్గా క్రికెట్ వైజ్ రీచ్ అవ్వలే, మ్యాచ్ అంత క్రేజీ అవ్వలే. బట్ ఆ వైబ్ అయినా కానీ చెన్నైలో
ఆ ఛాన్స్ అయినా సిఎస్కేది, ఆ విసిల్స్ అయినా అవన్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండే అది. బట్ క్రికెట్ అయితే ఈ 4 మ్యాచ్‌లో ఇదే వన్ ఆఫ్ ది బోరింగ్ మ్యాచ్ ఉండే. ఫస్ట్ మ్యాచ్ కూడా ఇన్‌ఫాక్ట్ చలో వన్ సైడెడ్ ఆర్‌సీబీ చేజ్ చేసింది. బట్ ఆర్‌సీబీ వన్ సైడెడ్ చేసేసింది. దాని తర్వాత ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ గెలిచినా అంతగానం స్కోర్ కొట్టేస్తే కూడా ఆర్ఆర్ దగ్గరికి కూడా రాలేదు. 40 రన్స్‌తో ఓడిపోయింది, 30, 40 రన్స్‌తో. బట్ స్టిల్ అంత హై స్కోరింగ్ గేమ్ అని మజా వస్తుంది అట్లీస్ట్. ఇక్క ఆర్ఆర్ కూడా మ్యాచ్‌లో లేకుండే ఆబ్వియస్, బట్ హై స్కోరింగ్ మ్యాచ్ ఉండే. ఇక్కడ నా హై స్కోరింగ్ మ్యాచ్ లేదు, నార్మల్ మ్యాచ్. నేను ఇన్ఫాక్ట్ నాకు ఈ 150, 180 మ్యాచెసే ఇష్టం. నాకు అట్లా మరీ ఓవర్ 230, 240, 250 మ్యాచెస్ ఇన్ఫాక్ట్ అవి ఇష్టం లేదు. బట్ అట్లీస్ట్ ఈ 150 మ్యాచ్లు ఇప్పుడు పిచ్ అలా ఉండి అలా ఆడితే మజా వస్తుండే. పిచ్ కూడా అంతేం లేకుండే. ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఎంఐ కూడా వికెట్ అట్లా ఫాల్తుగానే వికెట్లు వచ్చినాయి ఇక్కడ నుంచి. సరే ఇక్కడ చెన్నైలో బౌలర్స్ బాగుండే, స్పిన్నర్స్ బాగున్నారు, వికెట్స్ వచ్చినాయి, ఓకే. స్టిల్ 150 ఎప్పుడైతే ఒక టీం 10 ఓవర్స్ 100 కొట్టి మళ్ళీ 60 బాల్ 60 రన్స్ ఉన్నాక దాని వికెట్లు ఇవ్వడం, అది ఉట్టిగా పనికిరాని షాట్లు కొట్టడం, అది ఉల్టా బోరే అయిపోయింది ఇంకా మ్యాచ్. అసలు దానికంటే బెటర్ 16 ఓవర్స్ తక్కువ 17 ఓవర్స్లో చేంజ్ చేసినా కొంచెం నెట్ రన్ రేట్ కూడా ఎక్కువ, అది బెనిఫిషియల్ అవుతుండే ఫ్యూచర్లో. సో ఇప్పుడైతే ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ, సెకండ్ మ్యాచ్ ఎస్ఆర్ఏ, థర్డ్ మ్యాచ్ సిఎస్కే. సో నేను ఎలా ఆర్సీబీ వన్ ఆఫ్ ది కంటెండర్ ఫర్ టాప్ 4, ఎస్ఆర్హెచ్ వన్ ఆఫ్ ది కంటెండర్ టు ప్లే ది ఫైనల్, సిఎస్కే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సిఎస్కే ఇష్టం, బయస్ కాదు. బట్ స్టిల్ ఐ ఫీల్ సిఎస్కే టీమ్ మోరోలెస్ నాకు లాస్ట్ ఇయర్ కూడా అంతనో ఇంతనో ఇదే టీం ఉండే, ఇప్పుడు అదే టీం. లాస్ట్ ఇయర్ లైక్ చెన్నై విత్ క్లాసిక్ చెన్నై ఫార్మాట్ ఆడలే. లైక్ ఇప్పుడు ఎలా అంటున్నాను నేను, ఎస్ఆర్హెచ్ ఒక క్లాసిక్ ఫార్మాట్ అయిపోయింది, ఇలానే ఆడదామని. సో చెన్నైది అలా ఉంటుండే, ప్లేయర్స్ని బ్యాక్ చేయడం. లాస్ట్ ఇయర్ అది అనిపించలేదు, ఊరికే చేంజెస్. రుతురాజ్ ఎప్పుడైనా 1 డౌన్ రావడం, ఓపెనింగ్ రహానే ఓపెనింగ్, రచిన్ ఒక మ్యాచ్ ఆడడం. సో అలాంటివి ఉండే. బట్ ఈ ఇయర్ ఇన్ కేస్ అలాంటి మిస్టేక్ చేయకపోతే అయితే సిఎస్కే క్యాన్ ఈజీలీ క్వాలిఫై ఇన్ఫాక్ట్. ఎందుకంటే 7 మ్యాచెస్ చెప్పవాట్లు ఆడడం, 3 స్పిన్నర్, నూర్ అహ్మద్, అశ్విన్ జడేజా, 12 ఓవర్స్ వాళ్ళు. సో అది ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్ ఏ టీం కానీ వచ్చి ఇక్కడ మంచిగా బ్యాటింగ్ ఆడి పర్ఫామ్ చేయడం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేరే ప్లేయర్స్కి ఆ కేపబిలిటీ లేదంటలే, బట్ ఆబ్వియస్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్ఆర్హెచ్ తీసుకుంటే 7 హోమ్ మ్యాచెస్ అలాంటి పిచ్ మీద ఆడుతున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ చెన్నైలో ఆడాలంటే ఎస్ఆర్హెచ్కి వాళ్ళ బ్యాట్స్మెన్ మైండ్ సెట్లో కూడా అది ఉండదు. అది ఇన్బిల్ట్ నీకు అదే అలవాటు అయిపోతుంది, ఫ్లాట్ ట్రాక్, దాని బాల్ మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది, కొడతారు. బట్ చెన్నైలో బాల్ ఆగొస్తుంది, కొంచెం టర్న్ దొరుకుతుంది. సో అక్కడ ఆబ్వియస్గా ఏ టీంకి అయితే ఇప్పుడు చెన్నైకైనా ఫ్లాట్ ట్రాక్ ఇచ్చి 280 కొట్టమంటే నేను యాజ్ ఎ చెన్నై ఫ్యాన్ నేనే చెప్తున్నా, చెన్నై కొట్టారు 250 కూడా కొట్టదు చెన్నై. ఎంత ఉప్పల్ ఆడి ఫుల్ ఫ్లాట్ ట్రాక్ ఇచ్చి ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడండి, చేజ్ కూడా చేజ్లో ప్రెషర్ ఉంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ అన్న చెన్నై మ్యాక్సిమం 230 కొడుతుండొచ్చు, ఇంకెక్కువ అయితే కొట్టారు, అంత బ్యాట్స్మెన్స్ ఉన్నారు. యాజ్ ఎ చెన్నై ఫ్యాన్ నేనే చెప్తున్నా. సో ఎందుకంటే వీళ్ళకి ఈ పిచ్ అలవాటు, ఆ టైం తీసుకొని ఆడడం కొంచెం అలా డిఫరెన్స్తోని. సో ఇక్కడ 7 మ్యాచెస్లో సేమ్ ఎస్ఆర్హెచ్కి చెప్పినట్టు ఎస్ఆర్హెచ్ ఆబ్వియస్ టాప్ 2 అన్న, సిఎస్కే టాప్ 2 అని అయితే అన్న. బట్ సిఎస్కే వన్ ఆఫ్ ది టాప్ 4 కంటెండర్ అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ మిస్టేక్ చేయకపోతే అయితే చెన్నై ఈజీగా అయితే వచ్చేస్తుంది టాప్ 4 కింద. ఆ స్పిన్నర్స్తోని 7లో 5-6 మ్యాచెస్ అయితే గెలవాలి లాస్ట్ ఇయర్ మిస్టేక్స్ చేయకపోతే. బట్ ఇఫ్ దే కంటిన్యూ లైక్ దట్, బికాజ్ అది కూడా లాస్ట్ టైం ఫస్ట్ టైం ఉండే నేను చెన్నైని చూడడం అట్లా బ్యాక్ టు బ్యాక్ చేంజెస్ చేయడం. బికాస్ చెన్నై టీమే బ్యాక్ చేస్తుండే ప్లేయర్స్ని. ఇట్ వాజ్ నోన్, ఆ టీమ్ వాజ్ నోన్ టు బ్యాక్ ప్లేయర్స్. బట్ లాస్ట్ ఇయర్ అది లేకుండా, అది మిస్సింగ్ ఉండే. సో ఇయర్ లెట్స్ సీ ఎలా ఉంటుందో, ఎలా పర్ఫామ్ చేస్తారు. ఇప్పుడైతే ఉట్టి ఫస్ట్ మ్యాచ్ అయింది. ఫస్ట్ మ్యాచ్ నాకైతే చెన్నైలో యాజ్ ఎ వ్యూవర్ ఆబ్వియస్గా ఎంజాయ్ చేసిన చెన్నై మ్యాచ్, చెన్నైలో చూడడం అది ఎంజాయ్ చేసిన వైబ్ అండ్ ఆల్. బట్ ఉట్టి క్రికెట్ వైజ్ చూస్తే అయితే బక్వాస్ మ్యాచ్ అయింది థర్డ్ది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇంకా సెకండ్ నాకు బెటర్ అనిపించింది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉట్టి క్రికెట్ వైజ్ చూస్తే అయితే దీనికంటే బెటర్ నేను ఉప్పల్లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూస్తుంటే ఈరోజు, అది మజా వస్తుండే. ముట్టి క్రికెట్ వైజ్ ఆబ్వియస్గా నాకు చెన్నై మ్యాచ్ చూడాలని ఇక్కడ చూసా, కానీ ఆ వైబ్స్ వైజ్ ఇది ఆబ్వియస్గా ఒక వన్ ఆఫ్ ది లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాకైతే.
క్రికెట్‌ది అయితే చలో గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం చెన్నైది ఏమైతది. ఎంఐలో ఇంకా బుమ్రా రావాలి. బుమ్రా 3, 4 మ్యాచెస్ తర్వాత తెలుస్తది. కన్ఫర్మ్ గూడా లేదు. సో చూడాలి. హార్దిక్ ఆడతాడు నెక్స్ట్ మ్యాచ్ నుంచి. సో సూర్య వోంట్ బి ది కెప్టెన్. ఎంఐది కూడా ఎంఐ బోల్ట్, దీపక్ చార్ 14 మ్యాచెస్ ఆడితే ఆబ్వియస్‌గా గ్రేట్ ఎంఐకి. ఎంఐ ఏమో నాకు ఎంఐది 50-50 అనిపిస్తుంది. బికాజ్ ఎంఐలో నాకు ఎందుకో నాకు కొన్ని రిపోర్ట్స్ అయినా అవి ఇవి చూస్తే నాకు ఎందుకో ఎంఐలో ఇంకా లాస్ట్ ఇయర్ ఉన్న క్లాషెస్ కెమెరా పైన ఏం కనిపిస్తుంది, మనకు టీవీలో ఏం కనిపిస్తుంది అదే వెనకలైతే అదే నడవది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎంఐలో నాకు ఎందుకో లాస్ట్ ఇయర్ క్లాషెస్ ఇంకా నడుస్తున్నాయేమో అని అనిపిస్తుంది. ఇన్ కేస్ అది లేకపోయినా ఎంఐ యాజ్ అ టీమ్ చూసుకుంటే అయితే ఆన్ పేపర్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్ ఎంఐ. ఫస్ట్ మ్యాచ్ చెన్నైలో ఓడిపోయింది అంతే. ఎంఐ క్యాన్ ఆల్సో ఈజీలీ కమ్ బ్యాక్. ఇన్ఫ్యాక్ట్ ఎంఐ ఇప్పుడు లేట్ స్టార్టర్. ఫస్ట్ మ్యాచ్ గెలివారు లాస్ట్ 2012 or 13 ఏదో గెలిచింది. సో ఎంఐ కూడా లేట్ స్టార్టర్. ఎంఐ ఇప్పుడు ప్రెడిక్ట్ చేయడం కూడా కష్టమే, ఏ టీమ్దైనా కష్టమే. బట్ నాకు అట్లా కన్ఫామ్ ఇప్పుడు నేను ఇన్ఫ్యాక్ట్ చెన్నై యాజ్ అ ఫ్యాన్ ఆ బయాస్నెస్ వదిలేసి కూడా ఇప్పుడైనా ఈ 3 మ్యాచెస్లో ఉట్టి 3 మ్యాచెస్ బేసెస్ మీద ఏ టీం పక్కా వెళ్ళిపోతుంది అంటే నేను ఉట్టే సరే చాలా వెళ్తాను. నేను నా ఆర్సీబీకి కూడా, ఎందుకంటే ఆర్సీబీ ఒకటే మ్యాచ్ ప్రెషర్లో పర్ఫామ్ చేసింది. సిఎస్కే ఒకటే మ్యాచ్ ఇప్పుడు చెప్పకలాడింది. లాస్ట్ ఇయర్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన చెన్నైలో అయితే గెలిచేస్తాం, ఎప్పుడు ఓడిపోం, చెన్నై ఓడిపోదు అది ఇది. బట్ స్టిల్ ఆ చేంజెస్ అది ఇది అని కష్టమైపోయింది. సో అలా యాజ్ ఆఫ్ నౌ ఎస్ఆర్హెచ్ ఈస్ ఫర్ షూర్ టాప్ 4లో, టాప్ 2 కాకపోయినా టాప్ 4. ఈ వేరే టీమ్స్ నాకు ఇప్పుడు 50-50 అనిపిస్తుంది. బట్ ఇది వెరీ ఎర్లీ టు ప్రెడిక్ట్ ఆల్సో ఎనీథింగ్. బట్ స్టిల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో 50-50. బట్ ఇన్ కేస్ దీపక్ చార్ 14 మ్యాచెస్ ఆడి, బోల్ట్ ఆడి ఒక 3 యాజ్ రిపోర్ట్స్ 3-4 మ్యాచెస్లో బుమ్రా వచ్చేసి అయితే డెడ్లీ బౌలింగ్ లైన్, బ్యాటింగ్. రోహిత్ మొన్న ఛాంపియన్ ట్రోఫీలో ఇప్పట్లా T20 వరల్డ్ కప్ ఛాంపియన్ ట్రోఫీ అన్న T20 వరల్డ్ కప్లో పర్ఫామ్ చేసినట్టు సేమ్ అలానే చేస్తే రోహిత్ కథ ముంబైకి అదే కావాలి. వచ్చి ఒక క్విక్ స్టార్ట్ 30-40 రన్స్ 20 బాల్ 15 బాల్లో కొట్టేసిండంటే కథం. ఎంఐకి ప్రాబ్లం ఉండదు. మిడిల్ ఆర్డర్ సూర్య ఇన్ని రోజులు పర్ఫామ్ చేయలేదు, ఈరోజు చేసిండు. తిలక్ అయితే యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ కూడా పర్ఫామ్ చేసిండు, ఇండియాకి కూడా చేసిండు, ఇప్పుడు కూడా కన్సిస్టెన్సీగా చేస్తుండు. తిలక్ ఉండు, వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ కూడా బాగుంది. శాంట్నర్ ఉండి ఇప్పుడు దీపక్ చార్ ఈరోజు దీపక్ చార్ది బోనస్ రన్స్ అట్ ది ఎండ్. స్టిల్ దీపక్ చార్ మీద అంత అష్యూరెన్స్ బి పెట్టుకోలేం. బట్ స్టిల్ ఎంఐ బ్యాటింగ్ డెప్త్ ఉంది, బౌలింగ్ కూడా బుమ్రా వచ్చేస్తే ఆబ్వియస్గా బాగుంటుంది. కానీ ఎంఐ ఇప్పుడు కూడా 50-50 అంట. ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను ప్రెడిక్షన్. సిఎస్కేది కూడా ఇన్ఫ్యాక్ట్ 50-50 అంట. నాకు సిఎస్కే యాజ్ ఎ టీమ్ కావాలా, పక్కా పోవాలా, అది ఇది అని ఉంది. బట్ ఇప్పుడు నేను ఎస్ఆర్హెచ్కి ఎట్లా చెప్పినా బయట ట్రిక్కీ వికెట్లా కష్టమవుతుందో నాకు చెన్నైది ఉల్టా అనిపిస్తుంది. చెప్పక ట్రిక్కీ వికెట్ గెలిచేస్తారు, బయట వెళ్ళి ఫ్లాట్ ట్రాక్లో ఆడడం చెన్నైకి కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే ఏదైనా ఫ్లాట్ ట్రాక్ చూసుకుంటే, ఇప్పుడు ఉప్పల్లో అయితే మ్యాచ్ లేదు ఇయర్, ఇప్పుడు ఢిల్లీదే చూసుకుంటే, అండ్ నేను ఎలా ఫ్లాట్ ట్రాక్లో చెన్నై మ్యాక్సిమం కొడుతుంది 225-230 అంతే, ఇంకెక్కువ అయితే కొట్టలేదు చెన్నై. బట్ వేరే ఏ టీం అయినా 250 క్రాస్ చేసే కేపబిలిటీ ఉంది ఢిల్లీ కానీ ఎస్ఆర్హెచ్ ఇట్లా కొన్ని టీమ్స్కి అయితే. సో అలానే నేను అది డిసడ్వాంటేజ్ చెన్నైకి అంటున్నా. సో ఇక్కడ ఆబ్వియస్గా హోమ్ మ్యాచెస్ బాగా ఆడిన 5-6 సేమ్ ఎస్ఆర్హెచ్కి చెప్పినట్టు 5-6 ఇక్కడ గెలిచినట్టు అయితే టీమ్ ఆటోమేటిక్ అన్స్టాపబుల్ అయిపోతుంది. బయట ఒక 2-3 మ్యాచెస్ గెలిస్తే ప్లే ఆఫ్కి అయితే వెళ్ళిపోతుంది. ప్లే ఆఫ్కి వెళ్ళిపోయినాకైతే నేను బ్యాక్ చెన్నై. ఆ టీంలో పెద్ద మంచి ప్లేయర్స్ ఉన్నారు, గెలిపించినారు. అది ఇక ఏ పిచ్ అని ఉండను, చెన్నైలో ఉండను, బయట ఉండను, ఇంకేడని ఉండను. దట్ టైం వెళ్ళి బ్యాక్ చెన్నై. బట్ యాజ్ ఆఫ్ నౌ చెన్నై ముంబై 50-50 అనుకుంటున్నాను. ఎస్ఆర్హెచ్ అయితే ఫర్ షూర్ టాప్ 4లో. ఇది యాజ్ ఆఫ్ నౌ నా ప్రెడిక్షన్. కానీ కూడా మనం అన్ని టీమ్స్ది 7 మ్యాచెస్ అయిపోయినాక అప్పుడు ఒక వీడియో చేస్తా, అన్ని టీమ్స్ది కంబైన్ ఒకటే వీడియోలో ఏ టీం హై పాసిబిలిటీ ఉంది మళ్ళీ కిందికి రాకుండా అదే టాప్ 4లో మెయింటైన్ చేయడం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం చూసినాం ఆర్ఆర్ స్టార్టింగ్ 8లో 7 గెలిచిండ్రా, 8లో 6 ఏమో గెలిచిండ్రు, లాస్ట్కి 6 or 5 ఓడిపోయాను కంటిన్యూస్గా. బట్ స్టిల్ ముందు అన్ని గెలిచేసిందని ప్లే ఆఫ్కి అయితే వెళ్ళిపోయాను. సో అలా 7 మ్యాచెస్ అయిపోయినాక చూద్దాం. ఇప్పుడు ఎలా అయినా ఎర్లీ ప్రెడిక్షన్, బట్ స్టిల్ ఎస్ఆర్హెచ్ అయితే నాకు టాప్ 4 టాప్ 2 అన్న చలో
టాప్ 2 మరీ ఎక్కువ అయిపోతుంది అనిపిస్తే టాప్ 4 అయితే ఫర్ షూర్. ఆర్సీబీ వన్ ఆఫ్ ది కంటెండర్. చెన్నై, ముంబై లెగసీ టీమ్స్ రెండు పర్ఫామ్ చేస్తే అయిపో లైక్ ఈజీగా వచ్చేస్తారు. బట్ స్టిల్ ఇద్దరికి 50-50 ఛాన్సెస్ ఇద్దాం. ఈరోజు మ్యాచ్ అయితే బక్వాజ్ అయింది చెన్నై ముంబైది. యాజ్ క్రికెట్ అయితే బక్వాజ్ ఉండే, బట్ అక్కడ వైబ్ అండ్ ఆల్ అది క్రేజీ ఉండే. ఆ వీడియోస్ కూడా నేను యూట్యూబ్ షార్ట్స్ అలా చేసి ఐ అప్లోడ్, అది కూడా చూడండి. సో ఈ క్రికెట్ సోది నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.